ఎర్రటి ఎండలో పోయేసి వచ్చిన తర్వాత తోటకూర మట్టలా మాడిపోయావంటారు. ఈ సామెత అయితే ఎంతమందికి తెలుసు? సామెతకి ఈ రెసిపీకి సంబంధం ఏంటంటారా? చెప్తాను. సామెతలో వాడిన తోటకూరని బేస్ చేసుకుని ఈ రోజు అయితే రెసిపీ చేసేస్తున్నానండి. ఈ రోజు నా రెసిపీ అయితే తోటకూర పప్పు అండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. రక్తం తక్కువగా ఉండేవాళ్ళు ఈ తోటకూర పప్పుని వీక్లీ 2 టైమ్స్ అయినా తినటం వల్ల రక్తహీనతని అరికట్టవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా అయితే 100 గ్రాముల కందిపప్పుని శుభ్రంగా కడిగి 1 గ్లాస్ నీళ్ళని అయితే పోసుకునేసేయాలి. తోటకూరను అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తోటకూరని కుక్కర్లో వేసేసుకోండి. టమాటాలు 2, ఒక చిన్న ఎర్రగడ్డ, చింతపండు, పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు ఇలా అన్నింటినీ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. చిటికెడు పసుపును కూడా వేసేసి కుక్కర్ మూతను అయితే పెట్టుకునేసి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 7-8 విజిల్స్ అయితే రానివ్వాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడైతే చూసారా చక్కగా మొత్తం కూడా ఉడికిపోయిందండి. ఎక్స్ట్రా ఉండే వాటర్ని వేరొక గిన్నెలోకి వంపుకునేసేయండి. ఇప్పుడు రాళ్ళ ఉప్పునైతే వేసేసి మొత్తం పప్పుని స్మాషర్ తోటి స్మాష్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అయితే స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు తిరగమాత అయితే పెట్టేసుకుందాము. ఒక చిన్న కడాయి తీసుకొని 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వాళ్ళని చిటపటలాడిచ్చిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి ఇలా వేసుకోండి. ఎండుమిరపకాయని వేగిన తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని చక్కగా వేయించేసుకోవాలండి. వేయించుకున్న ఈ తిరగమాతని పప్పులో అయితే వేసేసి స్టవ్ ఆన్ చేసేసి కొంచెం సేపు అనేది చక్కగా ఉడకనివ్వాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర పప్పుని అన్నంలోకైనా సంగట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. కూర పప్పుని మీరే ప్రాసెస్లో చేస్తారో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండి.